బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. కవిత కోసం బీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. బెయిల్ పై బయటకు వచ్చాక కవిత నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ కి వెళ్లనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. ఈడీ, సిబిఐ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఇక ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ధర్మాసనం తప్పుపట్టింది. కవిత తరపున ముకుల్ రోహిత్ కి వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు 10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న కవితను తన ఇంటిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి విచారణ చేశారు. విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఈడీ పలుమార్లు కోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాత కవితకు అనారోగ్య సమస్యలు రాక బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు కోర్టును కోరగా తాజాగా కవిత వైరల్ ఫీవర్తో బాధపడుతుందని తెలిసిందే. సుమారు 153 రోజులు జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.